ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. ఇశ్రాయేలు వినుము. ఇదిగోండి, దేవుడు చేస్తున్నాడు నిబంధన వాళ్ళతో. ఏంటి? వాజల్ కవనెంట్ మారిపోయింది. ఇశ్రాయేలు విను. అక్కడ మోషే లేడు. ఇశ్రాయేలు విను, ప్రజల్లారా వినండి, మీకు కొత్త రాజు అనౌన్స్ చేస్తున్నాడు. మీకు ఇంటర్మీడియట్ ఇంకెవరు లేరు, నిబంధన చేస్తాను నాకు ఎవరు లేరు, కాబట్టి ఇశ్రాయేలు మీతో చేస్తున్నాను. ఏంటి తెలుసా? చదవండి. మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలెను. ఇట్ ఇస్ అ కమాండ్, ఆజ్ఞ. అది తేడా కొట్టావు చచ్చిపోయావు. ఆ రోజుల్లో రాజులు కూడా అదే అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ రోజులు ఉన్న వాళ్ళకి అది కామన్. కాబట్టి దేవుడి దగ్గర నుంచి మాట వచ్చిన అగ్రిమెంట్ మారిందిరా బాబు, రాజు ప్రజలుగా మారాం మనం, రాజు బానిసలుగా మారాం మనం, మన పైన అధికారిగా వచ్చాడు ఆయన, రాజుగా వచ్చాడు. అందుకని యేసు ప్రభువు చెప్పినప్పుడు చూస్తాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం నుంచి చదవండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము. ఓ ఇశ్రాయేలు వినుము. మరలా అదే మాట. మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. అది. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనది. అక్కడికి వెళ్ళి కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో వాజల్ కవెనెంట్, తేడా కొట్టావా చచ్చిపోతావు. చాలామంది అడుగుతారండి, పాత నిబంధనలో దేవుడు ఏంటి అంత కఠినుడుగా ఉన్నాడు? దేవుడు ఎందుకు అంతమందిని చంపేశాడు? దేవుడు ఎందుకు ఇశ్రాయేలుని బయటికి తీసుకొస్తానని ఆ ఎడారిలోనే చంపేశాడు? కారణం ఏంటి? అగ్రిమెంట్ మారిపోయింది. దేవుడు ఏది చేసినా నిబంధనకు తగినట్టుగా చేస్తాడని ప్రారంభించా. ఆయన నిబంధన మారింది. ఆయన చెయ్యాలన్న హృదయం కాదు. బట్ ద లార్డ్ డిమాండ్స్ జస్టిస్. అంతే కదా? ద లార్డ్ డిమాండ్స్ జస్టిస్. ఇఫ్ దెర్ ఇస్ నో జస్టిస్, దెర్ ఇస్ నో లా. సింపుల్. దేవుడు అంటే నేను నిన్ను చంపాలని ఆశ కాదయ్యా, నువ్వు కోరుకున్నావు చస్తానికి. నువ్వు స్వతంత్రుడిగా ఉండాలని, నువ్వు నా బిడ్డ ఉండాలని నేను ఆశపడతాను, నా బిడ్డ ఉండనన్నావు. మనందరం కలిసి ఉందాం భార్య భర్తల్లాగా ఉంటే నువ్వు ఉండనన్నావు. నువ్వు ద్రోహిగానే ఉన్నావు, నువ్వు వేశ్యగానే ఉన్నావు. అందుకని హోషేలో చెప్తాడు, దేవుడు ఏమంటాడు? భర్త భార్య. ఇశ్రాయేలు ఎట్లా ఉంది తెలుసా? నాతో నన్ను మోసం చేసే భార్య లాగా ఉంది, మరలా నన్ను మోసం చేసి పోతుంది. ప్రాస్టిట్యూట్తో కంపేర్ చేస్తున్నాడు. ఈరోజు సంఘం కూడా అలాగే ఉందేమో. కానీ దేవుడు అంటాడు మరలా, ఇదిగో నేను రాజుగా నిలబడుతున్నా. అందుకని ఎంతోమంది చావాల్సిన అవసరం. చాలామంది అనుకుంటారు దేవుడు చంపుతాడేమో. దేవుడు చంపే మనసు కాదు, దేవుడు ప్రేమ అయినాడు. గాడ్ ఇస్ లవ్. బట్ ఎవ్రీ టైమ్ యూ బ్రేక్ ఎ కవెనెంట్, దెర్ ఇస్ వన్ వెయిటింగ్ టు డిస్ట్రాయ్. ఎవరో? సాతానుడు. అగ్రిమెంట్ పోయిందా, నేను రెడీగా ఉన్నా, నా టర్న్. మాట తప్పాడా, నేను కొడతా. ఈరోజు చాలామంది జీవితంలో నష్టపోతానికి కారణం ఏంటి తెలుసా? మీరు నిబంధనలు తప్పుతున్నారు కాబట్టి అపవాది మిమ్మల్ని దోచుకుని పోతున్నాడు. జాగ్రత్త. మీరు నిబంధనలను అంగీకరిస్తలేదు కాబట్టి అపవాది ఊడ్చుకుని పోతున్నాడు. జాగ్రత్త. మీరు అంటున్నారు, దేవా నాకు సహాయం చేయి. దేవుడు అంటున్నాడు, నా చేతిలో లేదయ్యా, నీ చేతిలో ఉందయ్యా. నిబంధనలోకి రా, చాలా అయిపోయింది. నువ్వు నా నిబంధనలు లేకుండా నీకేం చేయలేను. నువ్వు నా రక్తంలో ఒక నిబంధన చేయబడకుండా హౌ కెన్ యూ ఆస్క్ వాట్ ఐ కెన్ గివ్? యూ కెనాట్. నా బిడ్డకు నాకు కలిగిందంతా ఇస్తాను, కానీ బయటోడు ఎవడో వచ్చి అడిగినంత మాత్రం అన్నీ ఇస్తానా? ఇస్తే దానం ఇస్తా, ఒక లిమిట్ ఇస్తా. కానీ నా అన్నీ ఎవరి? నా బిడ్డ ఏదైనా పట్టుకుంటాడు, ఏదైనా తీసుకుంటాడు. కానీ రోడ్లో ఉన్నవాడు వచ్చి అన్ని నా ఎట్లా తీసుకుంటాడు? వాడు నా బిడ్డగా మారితే మాత్రమే నాకు కలిగింది అన్నింటిలో మీద హక్కు వస్తుంది. ఈరోజు ఎంతోమంది మీరు అంటారు, దేవా నాకు సహాయం చేయి, నా మార్గం తెరువు, నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి, నాకు అది దెయ్యాన్ని పారదోలు. దేవుడు అంటాడు, ఎట్లా చేస్తాను? నాకు చేయాలని ఆశే. ఐ సో వాట్ టు. నువ్వు ఇట్లా ఉంటే నాకు ఇష్టం లేదు, నేను చూడలేకపోతున్నాను. నా నిబంధనలోకి రా. ఈ వాజల్ కవెనెంట్ ఉన్నప్పుడే అనేక మరణాలండి. కానీ ఒకటి గమనించండి, గ్రాండ్ కవెనెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మెస్డప్. ఇంకా చెప్పుకుంటూ వచ్చా. నోవా మెస్డప్, అబ్రహాము మెస్డప్. ఏమన్నాడు? తన భార్య చెల్లి అన్నాడు. ఎన్నిసార్లు అన్నాడు? ఒకసారి కాదు, 2 సార్లు అన్నాడు. చాలామందికి తెలియదేమో, చదివి చూడండి బాగా. Twice he said, she's my sister.
హస్బెండ్ అని చెప్పను, సిస్టర్ హాఫ్ లైఫ్. అంటే కజిన్ అయి ఉంటుంది, సిస్టర్ హాఫ్ లైఫ్. అంటే భార్యను కూడా విడిచిపెడతాను రెడీ అయిపోయాడు, నేను బ్రతుకుతో చాలరా బాబు అని. లేకపోతే నన్ను చంపేస్తారమ్మా, నీ భర్తను చెప్తాను నన్ను చంపి నేను తీసుకుంటారు, నువ్వు ఇంకోటి తెలియనా పర్వాలేదు, నేను బ్రతుకుంటాను చాలు. ఆనెస్ట్లీ హీ మెస్డ్ అప్. కానీ నోవా మెస్డ్ అప్, అబ్రహాం మెస్డ్ అప్, మోసెస్ మెస్డ్ అప్ కాదా? ట్వైస్ మెస్డ్ అప్. నేను అనుకుంటా పైన అయితే దేవుడు అన్నాడు, రే నేను అందరిని నాశనం చేస్తాను, నీతో నిబంధన చేస్తానంటే మోషే అన్నాడు, వద్దు దేవా, నువ్వు వాగ్దానం చేసావయ్యా, నీ జ్ఞాపకం చేసుకోవయ్యా. దేవుని చక్కగా కూల్ డౌన్ చేశాడు. దేవుడేమో నేను ఇలా ఊహించుకుంటానండి, కొండపైన అన్ని చూస్తున్నాడు ఇశ్రాయేలీయులు చేసేది. మోషే చూడలే వాళ్ళు ఏం చేస్తున్నారు కాబట్టి చక్కగా దేవుణ్ణి ఉద్ధరించాడు. కానీ అదే మోషే 10 ఆజ్ఞలు తీసుకుని కిందకి దిగి వచ్చేటప్పుడు పలకలో వాళ్ళు చేసే పని చూసి ఏం చేశాడు తెలుసా? చేతుల్లో ఉన్న పలక చేసి కింద కొట్టాడు. అంటే ఆయన కూడా ఏమొచ్చింది, అదే కొండపై నుంచి కానీ దేవుడు చూసినప్పుడే మోషే చూసి ఉంటే ఏమై ఉండేది? దేవుడు కొడతాం పక్కనుండో పైనుండి వీళ్ళందరూ నాశనమైపోడుగా కానీ చెప్పించి ఉండేవాడేమో. బట్ యు సీ ద చేంజ్. ఆయన కిందకు వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన పలకలను పాల్గొట్టాడు, దేవుడే చెక్కాడు, దేవుడు రాశాడు. రెండోసారి దేవుడు ఏమన్నాడు తెలుసా? మళ్ళీ ఆజ్ఞల కొరకు వెళ్తే ఈసారి నువ్వే చెప్పు, నువ్వే రాసుకో, నేను చెప్తా. నేను రాస్తే పగల కొడతావా? అంటే ఆయనలో ఇంకా ఉద్రేకం ఉంది. ఆయన ఉద్రేకాల మనిషి అనేది ముందు నుంచే చూస్తాం. ఏంటి, ఐగుప్తులోనే ఇద్దరు కొట్టుకుంటా ఉంటే మధ్యలో దూరం ఒకటి చంపేసి పారిపోయాడు. సింపుల్ కదా. ఆ ఉద్రేకం తగ్గిందా 40 సంవత్సరాలైనా? మరలా అదే కూడా డమాలు కొట్టేశాడు. 90 అంతటిలో నమ్మకస్తుడు. నిజంగా నమ్మకస్తుడా? సాతాను అందుకని పోరాడతానికి వచ్చాడు తెలుసా? మోషే శవం వరకు పోరాడతానికి వచ్చాడు. ఏంటి, యుద్ధం జరిగింది. దేవుని దూత దిగి వచ్చింది, మిఖాయేలు దిగి వచ్చాడు. దేర్ వాజ్ అ ఫైట్. ఎందుకు? దేవుడు అంటాడు ఇంటి యావత్తులో, ఇంటి అంతట్లో నమ్మకస్తుడు. కానీ నిజంగా నమ్మకస్తుడా? ఏం చేశాడు? పోయి బండతో మాట్లాడయ్యా అంటే ఏం చేశాడు తెలుసా? వారు సతాయిస్తూ ఉంటే కోపం వచ్చి ఇదిగా నీ కావాలా తగా కొట్టాడంట. కొట్టింది దెబ్బకి పగిలిందంట. పగిలి నీరు వచ్చింది, దేవుడు చెప్పింది వచ్చింది. దేవుడు అన్నాడు, నువ్వు నేను మాట్లాడమంటే కొట్టేవు కాబట్టి నువ్వు వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టవు. నువ్వు కాళ్ళతో చూస్తావు, అదిగో చూసుకో అక్కడ వాగ్దాన భూమి, నువ్వు అడుగు పెడతాను లేదు. అయినా కూడా దేవుడు అంటే నువ్వు నమ్మకస్తుడు. కారణం ఏంటి? గ్రాంట్ కవెనెంట్. నువ్వు చెప్పింది చేయకపోయినా కూడా, నువ్వు తప్పు చేసినా కూడా, నువ్వు నా బిడ్డవి, నేను నీతో చేసిన నిబంధన అది మారవు. నువ్వు నా సొత్తువి, అపవాది నేను మొడతాను అధికారం లేదు, కావాలంటే నేను దూతలు పంపించి పోరాడిస్తా. యు ఆర్ మైన్. అదే రీతిగా దావీదుతో దేవుడు నిబంధన చేశాడు. నీ తరం, నీ కుమారుడు, నీ సింహాసనం ఈరోజు కూడా ఉందా లేదా? ఫిజికల్ రీతిగా లేదేమో కానీ, దావీదు కుమారుడా నన్ను రక్షించుము. ఎవరు వచ్చారు? యేసయ్య. కవెనెంట్ మేడ్. దావీదుతో నిబంధన, దావీదుతో నిబంధన చేశాడు దేవుడు. అదే రీతిగా దేవుడు జరిగించాడు. దావీదు మెసప్ చేశాడా లేదా? చేశాడా లేదా? ఎన్నిసార్లు? 2 సార్లు. తన సైనికుడి భార్య తీసుకుని సైనికుని చంపాడు. అదే సమయంలో దేవుణ్ణి మీద ఆధారపడకుండా తన సైన్యం ఎంత ఉందో లెక్క పెట్టుకుని దేవుని కోపాన్ని రగలు కొట్టాడు. 2 సార్లు చేసినా కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దావీదు నా హృదయానుసారమైన వ్యక్తి. అది ఎట్లా కుదురుతుందండి అనే తలపు మీ మైండ్లో రన్ అవ్వచ్చు. ఎంతమందికి బిడ్డలు ఉన్నారు? చేతులు ఎత్తండి. మీ బిడ్డలు అంటే మీకు ప్రేమ లేదా? ముద్దా కాదా? మీ బిడ్డలు ఎప్పుడైనా తప్పు చేశారా? అందుకని ఆ చేసిన తప్పే జ్ఞాపకం పెట్టుకున్నారా? అందుకని క్షమించుకుని వదిలేశారా? నా బిడ్డ తప్పు చేస్తే చేస్తాడు. నా బిడ్డ తప్పు చేస్తాడు, కానీ నా బిడ్డను నేను క్షమిస్తున్నా. నా బిడ్డ తప్పు చేయకూడదని చెప్తున్నా. నా బిడ్డ తప్పు చేస్తా కాళ్ళతో కొడతానా. దేవుడు కొట్టాడు. దావీదు తప్పు చేస్తా కొట్టలేదా? కొట్టాడు. దేవుడు అన్నాడు, కానీ నువ్వు నా బిడ్డవి, నా హృదయానుసారమైన వ్యక్తి. అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ ద గ్రాండ్ కవెనెంట్, యు ఆర్ హిస్ సన్, హిస్ చైల్డ్. మీరు ఆయన బిడ్డ, ఇంకా నో డౌట్. ఈ మాట బాగా అర్థం అవ్వాలండి. బైబిల్లో చూస్తే ఏ ఒక్కరు పరిపూర్ణులు లేరు, బట్ క్రీస్తు యేసు ఒక్కడు మాత్రమే పరిపూర్ణుడు.
ఇట్ ఈస్ త్రూ హిమ్ ఎవ్రీథింగ్ ఇస్ ఆమెన్ అండ్ ఎస్. అంటే ఏంటి? నిబంధన అది. ఆమెన్ అండ్ ఎస్ త్రూ క్రైస్ట్ జీసస్. ఎస్, నిబంధన అది. మనం చూస్తాము, జాగ్రత్తగా గమనించండి. ఐఎమ్ కమింగ్ విత్ ద లాస్ట్ ఫినిషింగ్. దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు, నోవాతో నిబంధన చేశాడు, అయిపోయింది. అబ్రహాంతో నిబంధన చేశాడు, అయిపోయింది. ఇంకెవరు? మోషేతో నిబంధన చేశాడు, అయిపోయింది. దావీదుతో నిబంధన చేసింది, అయిపోయింది. అది ఆ తరం, ఆ ప్రాంతము వాళ్ళు ఉన్నంత వరకు ఆ నిబంధన ఇంప్లిమెంట్. నోవాతో రెయిన్బో, అబ్రహాముతో మనం చూస్తాము కుమారుడు, సర్కంసిషన్ ఆఫ్ బాడీ. అబ్రహాంతో నిబంధన సాదృశ్యంగా దేవుడు ఏం చేయమంటాడు? అందరిని సర్కంసైజ్ చేయమంటాడు. అందుకని యూదులు ఈ రోజు వరకు దే హ్యావ్ టు బి సర్కంసైజ్డ్. అబ్రహాము సంతానం. నోవా రెయిన్బో అయితే అబ్రహాము సర్కంసిషను, మోషే అయితే 10 ఆజ్ఞలు పలక. అందుకని 10 ఆజ్ఞల పలక చూస్తే దేవుడు వారి మధ్య ఉండటానికి, నాకు చాలా ఉంది చెప్తా ఉంటే వెళ్తా ఉంది, బట్ ఐమ్ కంక్లూడింగ్. దేవుడు వారి మధ్య ఉండటానికి రాజు వాజల్ కవెనెంట్ వచ్చిన తర్వాత దేవుడు ఏమంటాడు తెలుసా? మందసప్పు పెట్టి అని తెలుగులో అంటాం, కానీ ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు తెలుసా? ఆర్క్ ఆఫ్ కవెనెంట్, నిబంధన. దాంట్లో 10 ఆజ్ఞలు ఉండాలి. అది మోసినంత వరకు నేను మీ మధ్య ఉన్నట్టు, నేను మీ రాజులాగా, నేను మీతో యుద్ధంలో పోరాడతా, నేను మీకు ముందుకు వెళ్తా. అది ఉంటే ఆశీర్వాదం, అది ఉంటే దీవెన, అది ఉంటే మీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. నేను మీ మధ్య ఉన్నా, నా సన్నిధి మీ తోడుంది. అర్థమవుతుందండి? ఆర్క్ ఆఫ్ కవెనెంట్. సో మోషేకి చూస్తే 10 ఆజ్ఞలు, ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్. దావీదుకి చూస్తే సింహాసనం, క్రీస్తు, ద చైల్డ్, మెస్సయ్య. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు ఇలాగ ఆలోచించాడండి. ఆది కాండం నుండి దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనుషుడు ఎప్పుడైతే గ్రాండ్ కవెనెంట్, అంటే ఆదాము దేవుని బిడ్డ, లూకాసు వార్తలు అలాగే రాయబడి ఉంటుంది. 1:14 ఉంటుంది అనుకుంటా, 1:14 or 16 ఏమని ఉంటుంది? ఆడమ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డ. అంటే దేవుని వంశం నుంచి వచ్చాడా? నో, కానీ బిడ్డగా చేయబడ్డాడు. ద కవెనెంట్, అక్కడ ఆ నిబంధన కోల్పోయిన దగ్గర నుంచి దేవుడు మరలా గ్రాండ్ కవెనెంట్తో మరలా ఒక న్యూ జనరేషన్ ఫామ్ చేద్దామని ట్రై చేశాడు. కానీ ఎవ్రీబడి ఫెయిల్డ్. చివరికి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ కాదు. ఆయన ప్రియ కుమారుడితో అన్నాడు, కెన్ యూ గో? నువ్వు నేను దేవుణ్ణి, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, మన ఇద్దరు నిబంధనలు చేస్తానో వాళ్ళకి ఏం లాభం లే. కానీ నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు నరరూపధారిగా లోకంలోకి వెళ్ళాలి, మనుషుల్లాగా జీవించాలి. నేను వారితో ఏమేమి నిబంధనలు చేశానో అవన్నీ నువ్వు కంప్లీట్ చేయాలి. యూ హ్యావ్ టు క్వాలిఫై. నా తండ్రి చిత్తం, నా తండ్రికి ఇష్టం, నా తండ్రికి అంగీకారం అన్నాడా లేదా యేసయ్య? పాత నిబంధనలు అయితే దేవర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లైక్ కిన్స్మెన్షిప్లో నువ్వు ఇది చేయాలి, అది చేయాలి. కానీ క్రీస్తులో అన్ని సంపూర్ణమైనప్పుడు దేవుడు సింప్లిఫై చేశాడు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉందన్నారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి తెలుసా? ఒకటే. ఏంటి తెలుసా? అయ్యా, నువ్వు పెద్ద ఏం చేయలేవు, నువ్వు చేయాల్సిందంతా జస్ట్ నన్ను నమ్ము చాలు. యేసుప్రభు అంటున్నాడు, నన్ను నమ్మి బాప్తిజం పొందండి, రక్షణ అనుగ్రహించబడుతుంది. అంటే నమ్ము అన్నప్పుడు ఊరక నమ్మేస్తే అయిపోయిందా? దేవుణ్ణి నమ్ముతున్నానంటే అయిపోయిందా? నో. నీ పాపాలు ఒప్పుకోవాలి. యు ట్రేడ్ ఇట్ ఆల్. నీ పాపాలన్నీ ఒప్పుకుంటే క్రయధనం నేను చెల్లించా. ఐ హ్యావ్ పెయిడ్ ద ప్రైస్. క్యాన్సిల్డ్. యు ఆర్ సెట్ ఫ్రీ. ఈరోజు యేసు రక్తం ద్వారా నిబంధన చేయబడిన వారు మీరు స్వతంత్రులండి. క్రీస్తు యేసు రక్తం ద్వారా నిబంధన చేయబడిన వారు యు ఆర్ ఫ్రీ ఇన్ డీడ్. అందుకని యేసు ప్రభు అంటాడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తున్నాయి, కానీ నిజంగా మీరు స్వతంత్రులు కానియారు. యూ కెనాట్ బీ ఫ్రీ. ఈ సమయంలో ప్రభు బల్లో పాల్పొందుతున్నాం. ఇంతవరకు మీరు ప్రభు బల్ల ఎలాగా తీసుకున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు నిబంధనలు ఉన్నారు. ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయనలో నిబంధనలకు వచ్చిన వారు ఆయన పాత్రులు. యు ఆర్ నాట్ యువర్ ఓన్. యు ఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్. యు ఆర్ ఇన్ ఎ టైఅప్. యు ఆర్ ఇన్ ఎ కమిట్మెంట్. యూ నీడ్ టు ఫాలో యువర్ కమిట్మెంట్. దేవుడు అంటున్నాడు, నువ్వు నిబంధనలు ఉంటే నా ఆజ్ఞలు పాటించు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నా ఆజ్ఞలు పాటించు.
అంటే గ్రాండ్ కమ్యూనిటీలో ఎలాగున్నా కూడా పర్వాలేదు అంటున్నారు. అంటే ఎలాగన్నా ఉండొచ్చా, ఏమన్నా చెయ్యొచ్చా? ప్రేమ ఏమన్నా చేస్తుందా? ప్రేమ మంచి చేస్తుంది, కీడు చేయదు. తండ్రి బిడ్డ ఎలాగన్నా ఉండొచ్చని తండ్రికి ద్రోహం చేయొచ్చా? తండ్రికి అవమానం తీసుకురావచ్చా? తండ్రిని బాధ పెట్టచ్చా? ఎంతైనా తండ్రి ప్రేమిస్తాడని ఇష్టం వచ్చేలాగే రోడ్లో వెళ్ళి అందరి దగ్గర అందరిని తండ్రి అని పిలవచ్చా? తండ్రి ఒకడే, అది మన పరమ తండ్రి, మన ప్రాణప్రియుడు. మన కొరకు ఆయన కుమారుణ్ణి బలిగా ఇచ్చిన దేవుడు. ఈరోజు దేవుడు అంటాడు, క్రీస్తు యేసు రక్తము ద్వారంగా నువ్వు నన్ను బిడ్డకు మార్చబడతావు. మీరు రాజులనే యాజక సమూహంగా మార్చబడతాడు. యూ కెన్ కమ్ బోల్డ్లీ. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, ఈరోజు ఆ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావచ్చంట. ఆ రోజు అందరు భయపడ్డారు, ఎవరు పడతారో రాలేరు మందసభ్య బిడ్డ దగ్గరికి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ధైర్యంగా రావచ్చు. మోషే ఎట్లా అందరు భయపడి వెనకాల వెళ్తా ఉంటే నువ్వు ముందుకు వచ్చాడో, ఈరోజు అందరు భయపడతా ఉండొచ్చేమో, కానీ ఎట్టి పరిస్థితి అయినా నువ్వు రావచ్చు నా మహిమలోకి. నీవు నేను మాట్లాడచ్చు. వీ కెన్ మేక్ థింగ్స్ అవుట్, వీ కెన్ డీల్ థింగ్స్ అవుట్. ఐ విల్ బీ యువర్ ఎవ్రీథింగ్, ఐ విల్ ప్రొటెక్ట్ యూ ఫర్ ఎవర్. నేను నా రాకు వచ్చేంత వరకు ఈ నిబంధన ఉంటుంది. అందుకని యేసు ప్రభు వచ్చేంత వరకు, మన సజీవ లెక్కలు ఉన్నంత వరకు ఇది తినాలి, ఇది తాగాలి. ఇట్ ఈస్ టు రిమెంబర్ ద కవెనెంట్. ఇది తిని తాగుతాం బట్టి ఏంటి తెలుసా, దేవునికి మొదటగా తెలియజేస్తున్నాం. రెండోది మనల్ని మనం పరిశీలన చేసుకుంటున్నాం, నిజంగా నిబంధనలు ఉన్నామా. మూడోది ఏంటి తెలుసా, అపవాదికి చెప్తున్నాం, అపవాది నీకు నా మీద అధికారం లేదు, నేను కవెనెంట్లో ఉన్నా. నువ్వు నన్ను మొడతా నా తండ్రి ముట్టుకోడు, నువ్వు నా గురించి కీడు ప్లాన్ చేస్తే నా ప్రాణ ప్రియుడు ఒప్పుకోడు, నా రోషం కలిగిన భర్త ఊరుకోడు. నువ్వు ఏదైనా మాట్లాడుతూ వచ్చి నిలబడతాడు ఆయన చూసుకుంటాడు. నువ్వు ఎంత కీడు తీసుకొచ్చినా ఎన్ని మేలుగా మారుస్తాడు. హీ విల్ నెవర్ లీవ్ మీ, హీ విల్ నెవర్ ఫోర్సేక్ మీ. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, యుగ సమాప్తి వరకు నేను మీ తోడు ఉంటా. బట్ ఆర్ యు అండర్ ద కవెనెంట్? పరలోకంలో అందరు మహిమ స్వరూపంలో ఉన్నప్పుడు, మహిమ శరీరంలో ఉన్నప్పుడు దే హ్యావ్ పర్ఫెక్ట్ బాడీస్, పర్ఫెక్ట్ బాడీస్. ఈ లోకంలో మీరు గుడ్డోలుగా ఉన్నా కూడా అక్కడ మంచి కళ్ళు ఉంటాయి. ఈ లోకంలో మీరు గుంటోలు ఉన్నా కూడా అక్కడ మంచి కాళ్ళు ఉంటాయి. యూ విల్ హ్యావ్ అ సూపర్ న్యాచురల్ బాడీ విచ్ ఇస్ కంప్లీట్లీ పర్ఫెక్ట్. కానీ పరలోకం మొత్తంలో ఒకరి దేహంలో మాత్రం లోపాలు అలాగే ఉంటాయంట. ఎవరిది తెలుసా? యేసేది. ఈ లోకంలో నీ దేహం ఎలానో కూడా పరలోకంలో నీ దేహాన్ని పరిపూర్ణంగా చేస్తాడు. కానీ పరలోకంలో ఆయన దేహాల మీద మాత్రం మచ్చలు అలాగనే ఉంటాయంట. ఎందుకు తెలుసా? ఇందా చెప్తూ వచ్చాను, నోవాకి దేవుడు రెయిన్బో పెట్టాడు, మోషేకి అబ్రహాముకి సర్కంసిజన్ పెట్టాడు, మోషేకి పదాజ్ఞలు పెట్టాడు, దావీదికి సింహాసనాన్ని పెట్టాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఏం తెలుసా సాదృశ్యమో? నా గాయాలు, నా దేహం మీద గాయాలు ఉన్నంత వరకు నీతో నా నిబంధన ఉంది. అంటే ఎక్కడికైనా పోతుందా? ఎవరైనా దొంగిలించగలరా? ఎవరైనా చెరపగలరా? దేవుడు అంటాడు, నేను మీతో చేసిన నిబంధన నా గాయాలు. అందుకని తోమ వచ్చినప్పుడు ఆ గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తానే కానీ నేను నమ్మనంట. దేవుడు అంటాడు వచ్చి, ఇదిగో తోమ చూడు, నా గాయాలను నీ వేలు పెట్టి చూడు. నువ్వు నమ్మాలి. ఐ హ్యావ్ మేడ్ అన్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ విత్ యూ. నిత్య నిబంధన చేశాను.